Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is second. I watch like that. Okay, నాకు గుర్తుంది. Today is second and it's Tuesday. సో ఈ రోజు వ్లాగ్ ఏందో మీరు టైటిల్ చూసే గెస్ట్ చేసి ఉంటారు కదా. ఎస్, ఈ రోజు నేను పిన్ని మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాను. ఆ ప్రాంక్ ఏంటి, ఎలా సాగుతుంది నాకు కూడా తెలియదు అనమాట. థ్యాంక్ఫుల్లీ డాలీ ఇంట్లోనే ఉంది. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకే అంట స్కూల్. సో తను ఉండడం వల్ల మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఏదైనా హిడెన్ స్పాట్స్ లాంటివి ఏమైనా ఉంటే తను చూపిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే లంచ్ చేసిన తర్వాత డైరెక్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి పిన్నికి నేను ఏం చెప్పానంటే నేను జూలీ మీద ప్రాంక్ చేయబోతున్నాను, అందుకే ఆఫ్టర్నూన్ వస్తాను, మనం మాట్లాడదాము జూలీ మీద ఈవినింగ్ వచ్చేసరికి ఎలా ప్లాన్ చేయాలో అని చెప్పేసి మాట్లాడాను. కానీ పిన్నికి తెలియని విషయం ఏంటంటే నేను పిన్ని మీద ప్రాంక్ చేయబోతున్నాను అండ్ పిన్ని రియాక్షన్ చూడాలని నాకు చాలా ఆతృతగా ఉందన్నమాట. సో ఇక్కడ ప్లాన్ ఏంటంటే డాలీ నేను వాష్రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసుకుంటాం లోపల. అక్కడ లాక్ ఉందో లేదో అది ఇంకొక కన్ఫ్యూజన్ నాకు. లాక్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్, బికాస్ లాక్ లేకపోతే పిన్ని ఇలా బయట నుండి తీసానే వచ్చేస్తుంది కదా. సో వాష్రూమ్ లాక్ పడిపోయింది, మాకు తీయడానికి రావట్లేదు, ఏదో ఒకటి చేయంటాము. సో పిన్ని టెన్షన్లో బాబాయ్కి కాల్ చేస్తుంది కాబట్టి బాబాయ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము పిన్ని ఫోన్ని కూడా దాచేయబోతున్నాం కాసేపటి కోసం. సో పిన్ని దగ్గర మొబైల్ ఉండదు, ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో పెట్టబోతున్నాము. హోప్ఫుల్లీ ఇది సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను నేను. ఈ డాలీ పిల్లకి తొందర ఎక్కువ, అందుకే డాలీకి ప్లాన్ ఏంది ఏం చెప్పలేదు, జస్ట్ ప్రాంక్ చేయడానికి వస్తున్నా, నువ్వు జస్ట్ కొన్ని స్పాట్స్ వెతుకు అని మాత్రమే చెప్పాను అనమాట. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాము, వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఇంకోటి ఏంటంటే నా లిప్స్టిక్ షేడ్ అవన్నీ అడుగుతారు కదా, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను. అమేజింగ్ ప్రోడక్ట్, అసలు ప్రైస్ తక్కువ అయినా ఎంత బాగా పనిచేస్తుంది అంటే లిప్స్కి, చిక్స్కి అండ్ ఐస్కి కూడా అదే పెట్టుకున్నాను అనమాట. మల్టీపర్పస్ ఇంకా ఫుల్. సో కావాలంటే మీరు తీసుకోవచ్చు. నా లెట్స్ గో అండ్ జస్ట్ స్టార్ట్ దిస్ ప్రాంక్. అవుట్ఫిట్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఇదే. ఇది నా H&M స్వెట్ షర్ట్, చాలా లూజ్ ఉంది బట్ ఇట్స్ ఓకే. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే స్మాల్ సైజ్ తీసుకోండి, లింక్ అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఈ ట్రాక్ ప్యాంట్స్ నేను 2 years బ్యాక్ మ్యాక్స్లో తీసుకున్నాను, అసలు ఇప్పుడు ఉంటాయో లేదో కూడా తెలీదు, బట్ చాలా 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 కంఫర్టబుల్గా ఉంటాయి. వర్కౌట్స్ చేయడానికి బెస్ట్ ట్రాక్ ప్యాంట్స్ ఇవైతే, టైట్స్. సో నవ్ లెట్స్ గో హ్యావ్ అవర్ లంచ్ అండ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. లెట్స్ గో. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము అండ్ పిన్ని లోపల రెడీ అవుతుంది. సో మేము జూలీ మీద ఈవినింగ్ ప్రాంక్ చేయబోతున్నాము కదా. యా, ఇంకా డాలీకి కూడా తెలీదు, నాకు పెద్దగా ఐడియా లేదు ఏం చేయబోతున్నాము ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు పైకి పోయి మేము డిస్కస్ చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ డాలీకి కూడా చెప్పాలి ఏం చేయబోతున్నాం ఇప్పుడు అని కదా. స్కూల్లో ఒక మనకు తెలిసిన వాళ్ళు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. తను రుత్విక, తన పేరు. వాళ్ళ అమ్మ కూడా చాలా ఇష్టం నేనంటే, దట్స్ వై. డాలీ అయితే మురిసిపోతుంది అసలు. చాలా మెంబర్స్ వచ్చి మాట్లాడిచ్చారంట, చిన్న చిన్న పిల్లలు. నాకైతే నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చినప్పటి నుండి అదే చెప్తాను, అక్క ఇంతమంది మాట్లాడిచ్చారు, ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళింటే అని చెప్పేసి. ఎట్లుంది నీకు 1 year తర్వాత ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్ళావు కదా, అంతా బాగుందా? ఫ్రెండ్స్ అంతా ఓకేనా? స్కూల్లో హ్యాపీ మొత్తం? ఇంకొకసారి థ్యాంక్ యూ. నీకు నచ్చిందా అట్లా మాట్లాడింటే? ఎవరు ఉన్నారు కదా, నేను ఒకటే కదా, చాలా బాగా నచ్చిందా నీకు? సెలబ్రిటీ అయిపోయింది మా డాలీ, సెలబ్రిటీ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు 1 year తర్వాత స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది కదా, ఎలా ఉంటుందో అంటే ఉంటుంది కదా. వర్క్స్ అన్ని మేము ఆన్లైన్లో కరెక్ట్గా చేసామో లేదో, టీచర్స్ ఏమైనా అంటారో లేదో అని చెప్పేసి. సో పేరెంట్స్ చెప్తూ ఉండండి, ఏం కాదు, నార్మల్ అయిపోతుంది ఒక 1 week తర్వాత కదా. నీకు ఓకే కదా? అంతా నీకేం లేదు, సెలబ్రిటీ అయిపోయినావు. చంద్ర హాయ్ అంటే మార్నింగ్ వెళ్ళింది, మేము ఈ రోజు వద్దులే అని ఫీల్ అయినాం అనమాట. ఈ రోజు వద్దులే, ఎందుకులే, ఫస్ట్ డే ఎందులే అంటే అమ్మా అస్సలు వినలేదు. ఏమంటే మనము నిద్ర రాలే అంటాం కదా, తను ఏమంటుందంటే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ బాడీ సహకరించడం లేదు అని అంటదంటే మనం నిద్ర రాలే అంటాం కదా, స్కూల్ ఉంది 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 అని ఎగ్జాక్ట్ గా ఫీల్ అయింది. అవునా? నీకు స్కూల్ పోవడం నచ్చిందా? అట్లయితే 100% ఇంట్లో ఉండి బోర్ కొట్టిందా? ఓకే, నువ్వు నీ డైలాగ్ మర్చిపోయినావు. డే బై డే అన్నమాట స్కూల్. నాకు ఈ రోజు నాకు తెలీదు ఆఫ్టర్నూన్ వరకే అనుకున్నా, డే బై డే అంటే. ఓ మై గాడ్, వావ్. అంటే ఈ రోజు ఉంటే రేపు ఉండదు, మొన్నడు ఉంటుంది, అట్లనా? హాయ్ బాగున్నారా అందరూ? డైలాగ్ చెప్పేసింది.
ఇప్పుడు మేము పైకి వెళ్ళి ప్లాన్ చేస్తాం. రుత్విక హాయ్. హాయ్ రుత్విక, నా సైడ్ నుండి కూడా. ఇప్పుడు మేము కొన్ని ఫొటోస్ తీసుకుంటాం పైకి వెళ్ళి, దాని తర్వాత మేము జూలి మీద ట్రై చేస్తాం. ఇయర్ రింగ్స్ నిన్న తీసుకోండి, చూపించిన నిన్ననే. అందరు బాగున్నాయన్నారు. డాలీ ఇట్లా తిరిగినా, స్నో ఫ్లేక్స్ విత్ అనవి నిన్నవి. యా చాలా బాగున్నాయి కదా, తనవి కూడా క్యూట్గా ఉన్నాయి, తనకు బాగా సెట్ అయినాయి. అండ్ ఇంకొకటి నిన్న ఆల్రెడీ చెప్పాను, ఐ మీన్ కామెంట్స్ లో పెట్టాను, ఇంకొకసారి చెప్తున్నా. మగ్గం వర్క్ ఆంటీది అడిగారు కదా నెంబర్, సో నేను నిన్న దాంట్లో ఇచ్చాను, ఈ రోజు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను. కావాలంటే మీరే ప్రైజెస్ మాట్లాడుకోండి. అంటే వర్క్ ని బట్టి అనమాట, వర్క్ హెవీగా ఉంటే కొంచెం ప్రైస్ ఎక్కువ, లేదంటే తక్కువ, అలా మీరే మాట్లాడేసుకోండి. ఇప్పుడు లేట్ అయిపోతుంది, జూలీ మీద మనం త్వరగా ప్లాన్ చేద్దాం. ఎంతకు వస్తుంది జూలీ? 5 వస్తుంది. ఓకే మనం ప్లాన్ చేసి వీడియోస్ చూసి ఏం కావాలో ఏదో ప్లాన్ చేద్దాం. ఓకే లెట్స్ గో. లేదు నీళ్ళు ఏం పడేం లేదు, సారీ అట్లాంటివి ఏం లేదు. పిండి కొత్తిల్లు కదా, వాటర్ పోసేది పిండి కొట్టేది వద్దంటోంది. అబ్బా అంటే మళ్ళీ మేము బయటకు వెళ్ళాలి, 6 కి సాయినగర్ లేకి వెళ్ళాలి. ఓకే అందుకోసం ఓకే బాయ్ 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 బాయ్. ఓకే గైస్, డాలీకి కూడా ప్లాన్ ఏం తెలీదు. నేను మా మమ్మీ ఫోన్ ఇక్కడికే తెచ్చా, సో దట్ మేము వాష్రూమ్లో ఉన్నప్పుడు షూట్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ పిన్ని ఫోన్ కూడా డాలీ తెచ్చేసింది అనమాట పైకి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, మేము కెమెరా హైడ్ చేయడానికి మాకు స్పాట్ ఏది దొరకట్లేదు. ఓకే ఒక నిమిషం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్లాన్ ఏందో చెప్తారా డాలీ? సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, మేమిద్దరం ఇప్పుడు ఏం చెప్పామంటే, వాష్రూమ్లో టైల్స్ బాగున్నాయి, ఇక్కడ ఫోటోషూట్ బాగా వస్తుందేమో ట్రై చేస్తామని చెప్పాము. సో ఇప్పుడు మేమిద్దరం లోపలికి వెళ్ళి లాక్ చేసుకుంటాం అనమాట. లాక్ చేసుకొని పిన్ని డోర్ రావట్లేదు అని అరుస్తాం. ఇక్కడ ఎక్కడైనా కెమెరా హైడ్ చేసి పిన్ని రియాక్షన్ మేము క్యాప్చర్ చేయబోతున్నాం. ఓకేనా? ఫోన్స్ అన్నీ లోపలే ఉండాలి, ఫోన్స్ ఏవి కనిపించకూడదు మీ మమ్మీకి. ఫోన్స్ నేను బయట ఫోన్ పెట్టి పోతాను, మిగతా మీ మమ్మీ మీ డాడీకి కాల్ చేస్తుంది కదా తొందరలో, అట్లా స్కోప్ ఇవ్వకూడదు ఎవరికి ఫోన్ చేసేకి. ఓకేనా గైజ్? నేను మా మమ్మీ దాంట్లో షూట్ చేస్తున్నాను. సారీ ఇఫ్ ఇన్ కేస్ క్లారిటీ సరిగ్గా లేకపోతే కొంచెం అటు ఇటు ఉంటుంది. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటి అంటే, ఫోన్ ఇక్కడ పెట్టామన్నమాట. ఫోన్ ఇక్కడ ఉంది, కాకపోతే అది పిన్ని మెయిన్ డోర్ అట్ సైడ్ ఉందన్నమాట. సో వచ్చి రాగానే ఫోన్ చూస్తే ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది. మేము ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఏదైనా అడ్డు పెట్టడం కానీ అలా ఏమైనా ట్రై చేయాలి. దాన్ని నీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా అడ్డం పెడదామా? వాటర్ బాటిల్ కానీ అట్లా ఇక్కడ ఏమైనా వాటర్ బాటిల్ కానీ లేదంటే కుంభ్ అలాంటిది ఏదైనా అడ్డు పెట్టామనుకోండి, కెమెరాకు కూడా అడ్డం వస్తుంది. సో వీ డోంట్ నో. అండ్ ఈ సెటప్ ఏదైతే ఉందో, నేను ఇప్పుడు దేంట్లో అయితే షూట్ చేస్తున్నానో అది మేము లోపలికి తీసుకెళ్తాం. సో దట్ మా రియాక్షన్, పిన్ని రియాక్షన్, 2 రియాక్షన్స్ మీకు వస్తాయని చెప్పేసి. ఫింగర్స్ క్రాస్డ్ ఈ ప్రాంక్ సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు ఓకే బెటర్ అండ్ ఇప్పుడు సమ్ డియోడ్రెంట్ ఏదో ఉంది, అట్ సైడ్ నుంచి చూద్దాం ఫస్ట్, ఒకవేళ వచ్చి రాగానే కనిపిస్తుందా అని చెప్పేసి. సో ఇది ఎంట్రన్స్ అండి. సో వచ్చి రాగానే ఫోన్ అయితే కనిపిస్తుంది. షిట్ మ్యాన్, ఫోన్ కనిపిస్తుంది వచ్చి రాగానే. అక్కడ వద్దు, మీ మమ్మీకి డౌట్ వస్తుంది ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉన్నాయని మళ్ళీ. పిన్ని 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 పిన్ని
మా ఏమో పిన్ని తెలీదు. నీ ఫోన్ డాలీ వాష్ పెట్టిపోయింది. ఫోన్ చేయండి. చేస్తా మాకు దొరికింది వచ్చిన పిలుస్తా ఉంది బాబాయ్నే. బాబాయ్ వచ్చినాడా? పిన్ని తొందరగా టమాటా పడుతున్నాయిడా. కూర్చోండి బాత్రూమ్ దాని మీద కూర్చోండి. ఏం నీట్గా ఎవరు రూమ్లోకి మా వస్తుందో రాదు. రాకుండా ఆడే ఉండండి. ఏంటి మా నువ్వు? ఏంటి మేము బాత్రూమ్లోకి ఫోటో తీసుకోవాలని వచ్చినాం. బాత్రూంలో ఫోటో తీసుకుంటారు ఎవరన్నా? నువ్వే కదా టైల్స్ కొంటే తీసుకోండి. ఏమో ఎవరు తెలిసి మేమేమో ఎప్పుడు లాక్కోవాలబ్బా. మేమేమో పిల్లలు రోజు ఇదంటే ఏంటి పడుతుంది? రావడం లేదు బాబాయ్. ఈ సైడ్ చూడండి. ఇక్కడ ఏం ఉంటుంది ఇక్కడ? అది పడలేదు బాబాయ్. అది ఉంటుంది. పడలేదు బాబాయ్. తిరగలేదు డోర్ ఏమే. ప్రాంక్ అయిపోయినారు ఇద్దరు. బాబాయ్ డోర్ లేదంటే అందుకే బాబాయ్ డోర్ ఎక్కడికి రెక్కొడతాడని దాంతో డోర్ ఓపెన్ చేస్తా. ఇట్లా కొడుతున్నాడు డోర్. నువ్వు ఒకటే ఉంటుంది నాకు మైండ్ లో. బాబాయ్ కరెక్ట్ టైంకి వచ్చినాడు. ఏమన్నా ప్రాంక్ అయినారా? నేను ఆమన్గా పోయి డ్రెస్ ఇప్పేసి చూడలేదు కదా ఫోన్. ఫోన్ అస్సలు చూడలేదు. నేను ఫోన్ లోపలనే చూపిస్తా ఎక్కడ పెట్టినాను. ఏమైనా జూలీ మీద కదా. ఊరికే నీకు అట్లా చెప్తే నమ్మకం వస్తుందని చెప్పేసి అట్లా. జూలీ మీద అంటే జూలీ మీద ఏమన్నా చేసుకోపోండి అన్నా. నేను బట్టలు తీసుకునే పోయినా. నేను మేము ఇక్కడ పెట్టినాం ఫోన్ కరెక్ట్ గా. మేము ఇక్కడ పెట్టేసి నువ్వు అక్కడ కరెక్ట్ రికార్డ్ అయ్యావులే. నేను బట్టలు తీసేపోయి లాస్ట్ ఉన్నాను. అదే ఏంటప్ప ఎన్నిసార్లు పిలుస్తున్నారు రావడం లేదు. ఎన్నిసార్లు వచ్చినాం తెలుసా మేము. పిన్ని 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 నేను ఆ లాస్ట్ పోయినాను. అన్ని తిప్పేసుకుంటా ఆరినవి. అబ్బా ఏంది ఇంకా అడ్డ ఇట్లా అంటున్నాడు. ఇట్లా చేస్తా డోర్ పోతుంది వద్దు వద్దు. ఏమన్నా పొద్దున్న మార్నింగ్ నుంచి జూలీ మీద స్కూల్ పోయినారా పిన్ని అనింది. స్కూల్ పోయినారు అని చెప్పినా. నేను స్కూల్ ఇద్దరు పోయినారు ఈ రోజు అని చెప్పినానా. చెప్పిన తర్వాత సరేలే పిన్ని జూలీ మీద నీకంటే తెలిసిపోతుంది ఈ మధ్య. జూలీ మీద ప్లాన్ చేస్తాము అనింది. గైస్ ఇంకోటి ఏం తెలుసా, అసలు మా పిన్ని కావాలని జూలీ మీద అని చెప్పిన. ఎందుకంటే డైరెక్ట్ గా వచ్చేసినాడు అనుకోండి మళ్ళీ డౌట్ వస్తుంది పిన్నికి. అందుకని చెప్పేసి మా ఆయన ఖచ్చితంగా 2:45 లంచ్ కి వస్తాడనమాట. నేను బీగాలు ఎక్కడ పెట్టినా, నేను బీగాలు ఆడబెట్టాను నాకు గుర్తేలే. సెట్ ఆడబెట్టినావని నన్ను వస్తున్నాడు. అమ్మ బాబాయ్ డాలీ సక్సెస్ కాలి. ఎత్తుకొని వచ్చినాడు బీగాలు సెట్ ఎత్తుకొని వచ్చినాడు. దిట్టం వద్దు డోర్ అంటే లోపల ఏమైపోయినా పర్వాలేదు డోర్ పోకూడదు అంతేనా? మళ్ళీ సెట్టింగ్ పోతే డోర్ కొత్తింటి మీద ఉండే ప్రేమ డాలీ మీద నా మీద లేదు అసలు నీకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ డ్రెస్ టమాటా ఏం పిల్లలు నా మిందేనండి. రివెంజ్. అప్పుడు మా మీద నీళ్లు పోసినావు కదా. ఇప్పుడు ఈ కోత ఒకటి మధ్యాహ్నానికి వచ్చింది. పెద్ద కోత కరెక్ట్ టైంకి వచ్చింది. నేను ఫోన్ లో చెప్పిన డాలీకి ఆల్రెడీ. డాలీకి తెలుసు నేను వచ్చామంటే. ఐటీలో ఉన్న చందం ఏం కాదులే బాగున్నావు. బట్టలు తీస్తా ఉంది. ప్రాంక్ సక్సెస్ఫుల్ అయిపోయింది. చూడు బట్టలు తీస్తున్నా. నేను ఆ లాస్ట్ వెళ్ళాను. వీళ్ళు ఎప్పుడు నన్నే బక్రాన్ చేస్తారు జూలీ అని. నేను మామూలు మా ఫ్రెండ్స్ కాల్ చేసిండే కానీ జూలీకి ప్రాంక్ ఉందంట, జూహీ వస్తుందని నా మీదే ప్రాంక్ వేసేస్తారు. ఏమనుకున్నావు? అంతే అది
కాదు మా పిన్ని టవల్స్ తీసుకుంటే కాంపౌండ్ లో లాస్ట్ లో కారిడార్ లో ఉండిందంటే మేము పై నుంచి అందుకే ఎన్నిసార్లు పిలిచినా రాలేదు నేను బయటికి వెళ్ళాలి అనేసి అప్పుడేమో డ్రెస్ వేసేసుకున్నా నేను. వీళ్ళు పైకి పోతానే జూలీ వచ్చేది 5 కదా, అంతవరకు ఎందుకు నేను ఉండేది అనేసి కంఫర్టబుల్ గా నైట్ వేసుకుంటువా నువ్వు? ఓకే, ఇక్కడ చూడండి తొలసుకోట పిన్ని వాళ్ళది కలర్ వేయించారు, చాలా బాగా వచ్చింది. ఇంకా చెట్టు బాగా పెరుగుతుంది, మొన్ననే పెట్టింది. ఇంకా ముట్టుకోకూడదు నాన్న చికెన్ తిని. ఏం డాలీ ఇదే తులసికోట ఏం చేసినారు చెప్పు? తొలసుకోటకి పెయింట్ వేసి దానికి రెడ్ బొట్స్ పెట్టారు. రెడ్ బొట్సా బింది బొట్స్ అనే స్టైలా? ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింటే లైక్ చేయండి అండ్ ప్రాంక్స్ ఇంకా కావాలి అనుకుంటే కింద #టీమ్ జూహిత్ అని పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు పిన్ని టీమ్ అయితే #టీమ్ అరుణ అని పెట్టండి. చూద్దాం ఎవరు మంచిగా ప్రాంక్స్ చేస్తారు. ఎంతైనా టీమ్ జూహిత్ ఇస్ ద బెస్ట్. ఏమంటావు? జూహిత్ టీమే బెస్ట్ కదా, మనమందరం ఒకటే టీమే కాబట్టి. అండ్ నేను ఇప్పుడే సబ్స్క్రైబర్స్ చూసాను, 100 మెంబర్స్ తక్కువ ఉన్నారు కరెక్ట్ గా 1 lakh సబ్స్క్రైబర్స్ కి. ఓ మై గాడ్, ఐఎమ్ బియాండ్ ఎక్సైటెడ్. మేబీ ఈ వ్లాగ్ అయిపోయే లోపల లేదంటే ఈ వ్లాగ్ మీరు చూసే లోపల 100K అయిపోయి ఉంటారేమో, ఐ డోంట్ నో, ఫింగర్స్ క్రాస్, నాకు తెలీదు, నేను ఇప్పుడేం చెప్పను. అండ్ దాన్ని కూడా నేను వ్లాగ్ చేస్తాను సెపరేట్ గా. సో స్టే ట్యూన్డ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి అండ్ వీ కెన్ కమ్యూనికేట్ మోర్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు మణిదీప్ గూడే గారు, లక్ష్మీరావు ఎంఐ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో షౌట్ అవుట్స్ కావాలనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అంటే ఏదైనా మంచి కామెంట్ చేసేయండి, ఓకేనా? అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.